ఏదో నల్లమట్టి లేకుండా ఏదో ఎరువు లేకుండా పచ్చి ఎరువు దొరుకుని అట్లాంటివి చేస్తే మన నర్సరీ సస్టైన్ కాదు. కాబట్టి రేపంటే పండుగ చేస్తారు కాబట్టి ఎల్లుండి నుంచి కంపల్సరీగా నర్సరీ యాక్టివిటీకి సంబంధించి ఎవరైతే వెనుకబడుతుందో వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది. నిన్న మోటకొండూరు మండలంలో ఏ గ్రామం ఆరేగూడ గ్రామంలో కూడా నర్సరీ బాగాలేదు. వెంటనే మీరు డిపో గారికి రిపోర్ట్ పెడితే వెంటనే శోకాలు నోటీస్ ఇచ్చారు పంచాయత్ సెక్రటరీ. మేము ఫీల్డ్ అసిస్టెంట్ జీతం ఆపాం, యాజ్ ఇట్ ఈజ్గా శోకాలు నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. నర్సరీ కలిగి పోక ఆ పంచాయత్ సెక్రటరీ దాదాపు నెల రోజులైంది. మొక్కలు దాదాపుగా 2000 మొక్కలు ఎండిపోయింది. ఇమ్మీడియట్గా యాక్షన్ కూడా పెట్టాం. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోండి, ఒక నర్సరీలో ఒక మొక్క బ్యాగ్లో పెంచాలంటే దాదాపుగా 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ పెడతా ఉంది, బేర్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ బేర్ చేస్తున్న డబ్బంతా కూడా మనం ట్యాక్స్ రూపేనే కట్టేటువంటి డబ్బులే. కాబట్టి నర్సరీకి సంబంధించి ఎటువంటి స్లాక్నెస్ ఉండడానికి లేదు. అదేవిధంగా బేసికర్ రిపోర్ట్ కూడా కొలిగొండ మండలంలో బేసికర్ రిపోర్ట్ 7-8 ఉంటుంది. ఎట్టి బస్సులో 50 ఉండాలన్నది సెక్రటరీ గారు ఆలోచన. ఇది ఆయకట్టు కాబట్టి కనీసం 20 మంది అయినా ప్రతి గ్రామ పంచాయతీ ఉండే విధంగా ప్లాన్ చేయాలి. మిగతా పారామీటర్స్ అన్నీ ఆర్జీజీ చేయాలి. నర్సరీ మాత్రం అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కేర్. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి పోయిందంటే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ అవకాశం ఎవరు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏర్పాట్లు చేయాలంటే పని చేయాలంటే సర్పంచ్ గారితో మాట్లాడాలి, పని చేయించాలి. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి అంశాలే, కొత్త అంశాలు ఏం కాదు. ఎందుకంటే సోలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత డిస్టర్బెన్స్ అయింది కాబట్టి ముందుగానే ఈ విషయం కూడా చెప్తా ఉన్నాం. ఈ 2 అంశాలు మాత్రం కొంచెం మనం ఆడిట్ వల్ల కొంచెం వెనకబడి ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా అవి 2 కూడా ముందు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆడిట్కి సంబంధించి ఒక్కొక్క గ్రామం ఎస్ఆర్పి గారు డిఆర్పి గారు పిలిస్తే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఈసీ, కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా రెడీగా ఉండాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఒక గ్రామం అయిపోయిన తర్వాత ఒక పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఇక్కడే ఉండాలి. పంచాయత్ సెక్రటరీకి ఏదైనా పని ఉంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ గ్రామం మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు. ఉపాధి హామీ సిబ్బంది మాత్రం ఇక్కడే ఉండాలి ఎంతవరకు. పంచాయత్ సెక్రటరీ ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి కోర్టు నడుస్తూ ఉంది. బాబు మిగతా వాళ్ళందరూ సైలెన్స్ ఉండండి. మళ్ళీ రిపీట్ చేయండి. ఏం లేదు, ఇక ఊరికి 2 మధ్యలో మాట్లాడితే గోడ కుర్చీ చేపిద్దాం అయిపోతుంది. చిన్నప్పుడు దాన్ని గుర్తొస్తుంది, గోడ కుర్చీ చేపిస్తే అయిపోతుంది. మళ్ళీ బయటికి పంపడం మళ్ళీ బయటికి పోతే మాకు రాదు కదా, ఆయన బయట కూర్చొని పెడుతుంది. ఏంటంటే గోడ కుర్చీ చేపిద్దాం అయిపోతుంది. పల్లెటూరు గ్రామంలో అన్ని మొక్కలు బ్రతుకులను గుర్తించడం జరిగింది సార్. పిల్లలు కొంచెం వరకు ఒక పంచాయతీ సెక్రటరీ ఓకే సార్. ఫీల్డ్ సెక్టర్ ఈ పొందుతుందా కంప్యూటర్ ఆపరేటర్ కూర్చోండి, కుర్చీ వేయించుకోండి. ఎందుకంటే మీరు లాగా ఉండాలి. ముందు రండి, ఈసీ కంప్యూటర్ ఆపరేటర్ ముందు కూర్చోండి. ఎందుకంటే మీరు లాస్ట్ దాకా మీరే ఉండాలి కాబట్టి ఈసీ కూడా మొక్కలు పట్టుకునేది మీకు అందరికి కూడా కితాబ్ ఇచ్చారు. అంటే వాళ్ళ తనిఖీలో తెలియదంటే మనం అప్రిషియేట్ అయినట్టే, అది కూడా అప్రిషియేట్గా భావించాలి మనం కూడా. నెక్స్ట్ 11 సార్. ఇక్కడ పల్లెలు అశోక్ సార్, ఇది అక్కదానికి రాంగ్ ఆధార్ ఫీలింగ్ కావడం వల్ల డబ్బులు రావడం లేదు. అన్ని డబ్బులు ఇచ్చిన కోరణ జరిగింది సార్. 2660 రూపాయలు. కంప్యూటర్ ఆపరేటర్ ఎందుకు ఎట్లా చేయాలి మరి?
DBT ఇవే ఇంకా ప్రొసీజర్ పంపించేసి మేడం చేస్తారు. DBT మేడం అది ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాం? 2 days కూడా పంపించేస్తారు. నెక్స్ట్ పన్నెండు సార్ ఓవర్లాపింగ్ కావడం వల్ల పేమెంట్ కాలేదు సార్, క్వాంటిటీ తగ్గించడం జరిగింది సార్. ఓవర్లాపింగ్ ఏం చేయాలి? మళ్ళీ ఎవరి ఇవ్వాలి? ఎప్పుడు ఓవర్లాపింగ్ ఏ ఇయర్స్ అయింది? ఓవర్లాపింగ్ లాస్ట్ ఇయర్ 2021 సార్ 4 నెలలు అయితే 21 అయితే 22 అయిపోయింది, మళ్ళీ 23 అయిపోయింది. ఏప్రిల్ ఇయర్ స్టార్టింగ్ వెళ్ళి వెంటనే చూసుకొని చేయొచ్చు కదా. మరి ఎందుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు 2 years అయిపోతుంది కదా. ఇక్కడ మాసం అవుతుంది సార్. 100 days కంప్లీట్ కావడం వల్ల పేమెంట్ అనేది కలిస్తే 9 మంది పిల్లలకు సంబంధించి 5,600 100 days కంప్లీట్ అయిందంటే కామన్ అంశాలు అందరికీ చెప్తాను. నెక్స్ట్ గ్రామ పంచాయతీ రిపీట్ చేయను. 100 రోజులు అయిపోయిందంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 100 రోజులు ఆ జాబ్ కార్డు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కాగానే అంటే ఏప్రిల్లో మార్చిలో అయిపోయిందంటే ఏప్రిల్లోనే వెంటనే 100 days కంప్లీట్ అయిపోయి క్వాంటిటీ డిడక్ట్ చేసి మన దగ్గర ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే డిమాండ్ పే చేసి ఏప్రిల్నే పేమెంట్ అయిపోవాలి. ఏప్రిల్ కాదు మేలో పేమెంట్ అయిపోతే ఇప్పుడు ఈ ఇష్యూ రాదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక జాబ్ కార్డ్ మీద వాళ్ళకి 100 రోజులు అయిపోయి మనం చూసుకోకుండా వాళ్ళకి పని పెట్టామని అర్థం. టెక్నికల్ అసిస్టెంట్ ఏం చేశారంటే 20 మంది కూలీలు పనిచేస్తే ఆ క్వాంటిటీ ఎంతైతే అయిందో ఆ క్వాంటిటీ 2 మందం తగ్గించాలి సార్. 12 మంది కూలీలు 70 రోజులు పనిచేసినట్టుంది సార్. 45 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. 10 రోజులకు పేమెంట్ చేయలేదు. ఈ విషయం వివరంగా ఎన్ఎంఎం సపోర్ట్ కాకపోవడం వల్ల పేమెంట్ కాలేదని తెలపడం జరిగింది సార్. ఎట్లా చేస్తారు పేమెంట్? ఇది చేసేవాళ్ళు చేస్తామని తెలియదు సార్. దానికి సంబంధించి ఎవరైతే సార్ డిమాండ్ క్యాప్చర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. దాంట్లో పూర్తి వివరాలను రాయడం లేదు సార్. ఆధారం సార్ 2020-23 సంబంధించి దాఖలాలు అయితే చేయడం జరుగుతుంది సార్. 21-22 అనేది అప్డేట్ చేయడం లేదు సార్. 17 సార్ మనకు వేతనాలు ఇవ్వడం లేదని గవర్నమెంట్లో కొన్ని తెలపడం జరిగింది సార్. కంప్యూటర్ ఆపరేటర్స్ వేతన రసీదు ఇక్కడ మనకు 3 రకాల రిజిస్టర్లు అప్డేట్ చేయడం జరిగింది సార్. మిగతా 4 రిజిస్టర్లు జనవరి వరకు అప్డేట్ చేయడం జరిగింది సార్. 2020 ఎందుకు ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్నా కదా, ఎందుకు చేయలేదు? ఫస్ట్ క్వశ్చన్ అది. రెండో సమాధానం తర్వాత రెగ్యులర్ ఫీల్డ్ అసిస్టెంట్ నేను 7 రిజిస్టర్లు అప్డేట్ చేయాలని తెలుసా? నేను పంచాయత్ సెక్రటరీ గతంలో చేసి చూసిన ఆల్రెడీ. మరి దాన్ని అప్డేట్ చేయడానికి చేయాలని ఏ రిజిస్టర్ చేయలేదే? ఆ 3 రిజిస్టర్లు ఏంటి? సార్ మనకు డిమాండ్ రిజిస్టర్ అప్డేట్ చేయలేదు సార్. మాకు సుస్థిరాస్తుల రిజిస్టర్ డిమాండ్ రిజిస్టర్ మాన్యువల్ రిజిస్టర్ అది కంపల్సరీ చేయాలి. సుస్థిరాస్తుల రిజిస్టర్ ప్రింట్ తీసుకొని పెట్టడమే, పెద్ద కష్టం లేదు. వర్క్ రిజిస్టర్ సార్. వర్క్స్ రిజిస్టర్ కూడా ప్రింట్ తీసి పెట్టడమే. అది ఇంగ్లీష్ సిస్టంలో ఇస్తారు, ప్రింట్ తీస్తే కట్టి ఇచ్చేస్తే అయిపోయాడు. టెక్నికల్ అసిస్టెంట్ కూడా సూపర్వైజన్ చేయాలి. ఏపీఓ ఈసీ కూడా సూపర్వైజన్ చేయాలి. ఎఫ్ఓ కూడా సూపర్వైజన్ చేయాలి. అప్డేట్ ఎప్పుడైనా చేస్తారు. కంప్లీట్ చేసి మీ ఎప్పుడో కాదు సర్టిఫికేట్ తీసుకొని పంపించారు. నెక్స్ట్ సార్ మన పనుల సమయంలో ఫోటోలు మాత్రం క్లియర్ సార్. మిగతా సమయంలో ఫోటోలు అనేది క్లియర్ సార్. మనకు వర్క్ అనేది పూర్తి సార్ నిర్వహించలేదు సార్. మనకి 20 వర్క్ ఇవ్వడం జరిగింది. రైతులు కొన్ని సందేహాలు అన్ని ఎంపీలలో తీసుకోవడం లేదు సార్. మనకు రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇక్కడ దీనికి సంబంధించి ఖచ్చితంగా 3 ఫోటోలు టెక్నికల్ అసిస్టెంట్ ఖచ్చితంగా ఉండాలి. బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. అవి మీకు రేపు రైతు ఏదైనా అబద్ధం చెప్పినా కానీ మీకు పని చెప్పినట్టు మీకు ఆధారం. కాబట్టి 3 ఫోటోలు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వర్క్ ఫైల్స్ మీ బాధ్యత. వర్క్ ఫోర్స్ వర్క్ ఫైల్స్ మీ బాధ్యత కంపల్సరీ మెయింటైన్ చేయాలి. రైతు కూలీల సంతకాలు కూడా ఎంపీలో తీసుకోవాలి. ఎందుకంటే ఎంత పని జరిగిందంటే ఆ రైతు తెలియాలి కాబట్టి తీసుకోవాలి. నెక్స్ట్ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. మనకు ఎవరు చేయలేదా ఈ కాలపరిధిలో? అవును సార్ లేదు సార్. ఎక్కువ వర్క్ సంబంధించి మెడల్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ మనకు 12 కాలం రాయడం జరుగుతుంది సార్. సర్వర్ రిజిస్టర్ అప్డేట్ చేస్తారు కదా కానీ అన్ని మార్కెట్లలో రాయడం లేదు సార్. సర్వైవల్ రిజిస్టర్ కూడా కంపల్సరీ చేయాలి. నర్సరీ రిజిస్టర్ 4 రిజిస్టర్తో పాటు సర్వైవల్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. దాన్ని బట్టి మనకి పేమెంట్ చేయడం జరుగుతుంది. 26 ఎవరి కాలేజీలో భాగంగా 3700 మొక్కలకు గాను మన రెగ్యులర్ 350 ఉన్నాయి సార్. 1150 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ మొక్కలు రైతు తీరుగా చెప్పింది ఇంకా మిగిలిపోయిన ఎవరి ప్లాంటేషన్ మళ్ళీ పెట్టాలి కదా, చూసుకొని పెట్టాలి కదా. ఎవరికల్లా అయితే చేస్తున్నారు, స్టార్ట్ చేశారా? మా పంచాయత్ సెక్రటరీ ఓపీ చేస్తాను. ఎన్నాళ్ళు అయితే వచ్చి ఇంతకుముందు పంచాయత్ సెక్రటరీ ఇప్పుడు రాలేదు. ఆయన కాలం మీద ఏమంటారు కంపల్సరీ రిప్లేస్మెంట్ పెట్టి మీ ఎంపీఓ గారు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎంపీఓ గారు నోట్ చేసుకోండి ఇవన్నీ.
కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 2850 మొక్కలకు గాను 1057 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 1790 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. స్టాక్ పెట్టడం జరిగింది. కమ్యూనిటీ ప్లాంటేషన్ మొత్తం పోయినామా ఎక్కడ పెట్టారా కమ్యూనిటీ ప్లాంటేషన్? అవును మరి గుట్టలో ఖాళీ స్థలంలో పెట్టాలి. గుట్ట గాయంలో పెట్టావు కదా చాలా పోయినాయి. ఎక్కడ పెట్టింది రాముని కూడా పోయి మొత్తం 758 కానీ 42 ఉన్నాయి. ఎట్లా చేస్తారు మరి దాన్ని? మరి అట్లాంటి సైడ్ ఎన్ని చేయదు కదా, నువ్వు సైడ్ ఎన్ని చేసినట్టు పెట్టినట్టు కంపల్సరీ పెట్టాలి. ప్రొడక్షన్ పెట్టుకో పెట్టాలి. ఇప్పుడు నవటాలెంట్ ప్రొడక్షన్ లేకుండా రైట్ ఓకే చేసుకోండి. నెక్స్ట్ 29 సార్. ఈత ప్లాంటేషన్లో భాగంగా 5 2899 మొక్కలు సార్. 1707 మొక్కలు ఉన్నాయి సార్. 1190 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 59 శాతం. అది కూడా ఈత మొక్కలు కూడా వేయించుకోండి. ఎడబెట్టి ఈత మొక్కలు చెరువు కట్టక చెరువు కట్ట పెట్టేది సార్. మా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టినాయి మాత్రం అది కొట్టి మీద చేయడం జరుగుతుంది సార్. మాస్టర్లో కొద్దిగా తగ్గి వస్తుంది. నెక్స్ట్ 30 అవుతుంది సార్. 7 మంది అధికారులకు సంబంధించి 32 రోజులు పనిచేయడం జరిగింది సార్. 22 రోజులు వేయడం వల్ల 10 రోజులకు మార్క్ అవ్వడం జరిగింది సార్. క్వాంటిటీ గ్రూప్కి వెళ్ళిపోయింది చేయడం జరిగింది సార్. 8 మందికి సంబంధించి 1970 రూపాయలు. విషయం కూలంటే పనులు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది సార్. పథకాలు లేకుండా పేమెంట్ చేశారు. పథకాలు లేకుండా హాజరు లేకుండా ఆల్రెడీ మీకు 3 నెలల ముందే ఎప్పుడో చెప్పినాం. 1-2 సార్లు చూసుకోరా బాబు అని చెప్పినాం. అయినా కానీ ఇట్లా మిస్టేక్ అయ్యి అంటే ఒక పర్సన్ వాళ్ళకి సోఫా యాక్టింగ్ పోయిందంటే అర్థమైంది. మేట్ కరెక్ట్ చేయలేదు, ఫీల్డ్ అసిస్టెంట్ కరెక్ట్ చూడలేదు, దాన్ని పంచాయత్ సెక్రటరీ చూడలేదు, పంచాయత్ సెక్రటరీ కానీ ఎక్కడికి పర్సన్ టెక్నికల్ అసిస్టెంట్ చూడలేదు, కంప్యూటర్ ఆపరేటర్ చూడలేదు, ఏపీఓ చూడలేదు, ఎంపీడీఓ చూడలేదు. 7 దాటిపోయి వాళ్ళకి వచ్చిందని అర్థం. అంటే 7 కూడా దాని మీద శ్రద్ధ పెట్టలేదని అర్థం. ఎవరో ఒక స్టేజ్లో దొరకాలి. పథకం లేని పథకం లేని కావచ్చు, ఆధార్ లేని కావచ్చు, కొట్టివేతలు ఉంది కావచ్చు, రెక్టిఫికేషన్ కావచ్చు, రిమార్క్స్ రాసుకోవడం కావచ్చు, ఏదో ఒక స్టేజ్లో దొరకాలి. 7 స్టేజ్లు దాటిపోయి 8వ స్టేజ్లో ఆడిట్కి వచ్చిందని అర్థం. మీ రికార్డు చూసి రాసింది ఇదంతా కూడా. అంటే మనం ఏం పెట్టకుండా శ్రద్ధ పెట్టకుండా రికార్డు ఇచ్చేసామని అర్థం. దానికి ఏదైనా మీకు మొత్తం రికవరీ రాసి ఏదో కానీ కట్ చేస్తే నెక్స్ట్ టైం సెట్ అవుతుంది. ఏం చేయట్లేదు కాబట్టి మీరు దాని మీద శ్రద్ధ పెట్టలేదు అర్థం. ఇంకొకసారి రాకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మాట్లాడుకోవడం తర్వాత ఆధార్ లేదు చేసినా కానీ మీరు ఫస్ట్ వెరిఫికేషన్ కూడా మీకు దొరకాలి. ఫస్ట్ వెరిఫికేషన్ వల్ల మీకు తెలుస్తున్నారు. మీరు అడిగారు గ్రూప్లో వేముల అమరేంద్రకి మళ్ళీ ఏమైందిరా మా ఫీల్డ్ వేముల మల్లయ్య వేముల అమరేంద్రకి ఏమైందా ఐడియా ఉందా నీకు? వాళ్ళు అర్థమైంది, పాపం అర్థమైందా? ఇక్కడ 5 వేసారు ఆన్సర్, ఇక్కడ 6 వేసారు, 7, 8, 9, ఇక్కడ 0 ఉంది. అంటే 0 ఉన్న తర్వాత సంఖ్యలో పెట్టారు వాళ్ళు ఆడతారు. మీరు పనికి వచ్చినా రాలేదు, దొంగ పనికి రాకుండా పనికి పనికి చూడండి. హైదరాబాద్ ఉంటాడు, హైదరాబాద్ ఉండడం ఇక్కడ ముందు చూడండి.
నెక్స్ట్ ఇక్కడ ఉపయోగం ఏర్పాటు చేయలేదు సార్. పెట్టాలమ్మా. నెక్స్ట్ ముఖ్యంగా ఉంది సార్, మన నర్సరీకి సంబంధించి రిజిస్టర్ అనేది పూర్తి సార్ అప్డేట్ అనేది చేయలేదు సార్. మా ఫీల్డ్ నర్సరీకి సంబంధించి ఎన్ని రిజిస్టర్ కూడా చెప్తాం. పేమెంట్ సార్ 11 మందికి 40,000 పనిచేసినట్టుంటే టోటల్ రేపు 60,000 రాయడం వల్ల 12 తగ్గిస్తున్నాయి సార్. 12,000 రూపాయలు. కొందరు తేడా రావడం జరిగింది సార్. 8 లీటర్లు నెక్స్ట్ కాకినాడపల్లి గ్రామ పంచాయతీ సార్. కంచెపల్లి అప్పుడు ఆ పీరియడ్ ఏ ఉంటా ఈ ప్రజెంట్ బాగుంది. 400 ముక్కలు 400 పట్టుకొని మీకు రెడీ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 100 కంప్లీట్ సార్. క్వాంటిటీ ఆపడం జరిగింది. 100 days కంప్లీటెడ్. నిర్వచనం జరుగుతుంది సార్. పూర్తి కూడా రాయడం లేదు, కూడా తీసుకోవడం లేదు. వ్యాపార అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. రేటేజ్ సంబంధించి చేయడం జరుగుతుంది సార్. బడ్జెట్ ఉంది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి పెట్టాలి. పంచాయతీ సెక్రటరీ కదా ఎక్కడ చేశారు మొత్తం అప్డేట్ చేయండి. నెక్స్ట్ 3,000 ఫోటోలు 3,000 ఫోటోలు డివిజన్ చేస్తాం. మిగతా 2,000 ఫోటోలు నిర్వహించడం లేదు. ఇక్కడ వర్కర్లు కూడా నిర్వహించడం లేదు సార్. రైతులకు కూడా సందేహాలు కూడా తీసుకోవడం లేదు. వర్క్ పై లిమిట్ అసలే నువ్వే కట్టి వర్క్ పై లిమిట్ నీకు ఎందుకు పెనాల్టీ సార్. కంపెనీ మోడ్ అనేది రాయలేదు సార్. అన్ని మార్కెట్లకు సంబంధించి సర్వాల దేశాలు అన్ని మార్కెట్లు రాయడం లేదు సార్. సర్వైవల్ రిజిస్టర్ మొక్కలు ఇలాంటి మొక్కలు సైట్ వారికి ఇది పట్టుకుని రాయాలి. దాని ప్రకారంగా వాటర్ పేమెంట్ కానీ ఏదైనా పేమెంట్ అది ఇంకా అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరి ప్లానేజ్లో బాగా 90% మొక్కలు వస్తున్నాయి సార్. వెరీ గుడ్. ఇంకా 10% కూడా బ్యాలెన్స్ రిప్లేస్మెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి సార్ ఇక్కడ మనకు పల్లె ప్రభుత్వంలో 60% మొక్కలు వస్తున్నాయి సార్. పల్లె ప్రభుత్వం ఎందుకు పోయాయి? నెక్స్ట్ ఇక్కడ మన సంతకాలు జరగడానికి గుర్తించారు సార్. ఒక వారం ఒకలాగా పెట్టడం జరుగుతుంది సార్. ఎందుకంటే కరోనా పీరియడ్ వార్తకు సంబంధించి పేమెంట్ చేయడం జరిగింది సార్. ధృవీకరణ సందేశాలు నెక్స్ట్ రైతు లైసెన్స్ మొత్తం తీసుకోలేదు సార్. పట్టా పద్ధతి మాత్రం కూడా జరిగింది. గుర్తించడం సార్. జరిగినట్టు సిటిజన్ సార్ ఏర్పాటు చేయలేదు. గుర్తించడంతో నలభై సార్ రోజుల దివసాన్ని నిర్వహించడం లేదు సార్. ఈ 40 గ్రాములు సార్ బిల్స్ ఇన్వెస్టర్స్ అనేది తగ్గిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు సార్. నర్సరీకి సంబంధించి ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అంటే బిల్స్ అండ్ ఓచర్స్ అన్ని పెట్టుకోండి. ఉపాధి హామీకి సంబంధించినటువంటి క్యాష్ బుక్ అప్డేట్, పాస్బుక్ అప్డేట్ సార్. పల్లె ప్రభుత్వానికి సంబంధించి 10 మొక్కలు పెట్టినట్టు ఇక మసాలా రాయడం జరిగింది సార్. ఎముక అనేది ఇవ్వలేదు. ఎముక రికార్డ్ చేయడానికి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఈ మసాలా కూడా రాలేదు సార్. మసాలా కూడా ఏమైనా రాలేదు. ఇంకా మాట్లాడుతూనే 45 ఇదే పల్లె ప్రభుత్వానికి సంబంధించి కంపోస్ట్ షెడ్ పల్లె లొకేషన్లో పెట్టినట్టు మనకు ఎక్కడ కదా సార్. ఇటు పని ప్రదేశంలో మనకు అనవాలి సార్. కంపోస్ట్ షెడ్ దగ్గర స్కూల్ కూడా ఇచ్చిన అక్కడ స్కూల్లో కూడా పెట్టినట్లేదు సార్. ఓన్లీ గట్టి రాలేదు సార్. గొడవ కూడా ఎంత ఏంటిదమ్మా
వర్క్ వైజ్ కాలేదు తయారు చేయాలి కదా. నెక్స్ట్ నెక్స్ట్ 22 వర్షాల్లో కరెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఎవరు పీరియడ్ ఆనంద్ ఆయన పీరియడ్ అది ఎవరు పీరియడ్ అయితే ఫీల్డ్ లెక్చర్ మీరే కదా తొలి బాబు. నెక్స్ట్ పొట్టివేదలు ఎక్కువ వస్తున్నాయి. శృతి పీరియడ్ ఎవరా శృతి ఈ పీరియడ్ అమ్మా ఇదంతా పొట్టివేదలు చాలా ఉంది ఈ పీరియడ్. నెక్స్ట్ మాట్లాడితే వాళ్ళ చదివే వినపడతలేదు. 27 రోజు మొత్తం రోజు కాకుండా తప్ప ఇంకా వచ్చింది అంతే కదా. 40 వాటికి గ్రూప్ కదా. 28 నాలుగు ఇచ్చారు. ఇది ఇయ్యచ్చు కదా. 29 94% అవైలబుల్. డిక్లేర్ చేసి కట్టేయండి. మొబైల్ లేదమ్మా ఇదే సైట్ ఇదే AEPR. Next. 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 Last page. White Deborah Maris Narsima. Right. ఇప్పుడు రిపీట్ చేయండి. ఆయన పోయిన కదా నెక్స్ట్ నేను తప్పు చేస్తాను. R&D కానీ R&D కానీ చేసి వాళ్ళ చేసి వాళ్ళే పెడతారు. వాళ్ళకి చెప్పి
కంప్లీట్ చేయాలి సార్. కంప్యూటర్ ఆపరేటర్. నెక్స్ట్ 14 సార్ ఇక్కడ 7 రిజిస్టర్స్ ఉంటాయి సార్. 15 సార్ ఈ 3 రకాల ఫోటోలకు సంబంధించి మనం జరుగుతున్న గురించి సార్ మీకు నెక్స్ట్ అలా సార్ ఇక్కడ వర్క్ పైన పూర్తిగా మనం మెయింటైన్ చేయాలి సార్. 17 సార్ ఇక్కడ రెగ్యులర్ పూజ సంస్థ తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ 18 సార్ రోల్ కాల్ ఓకే సార్ చేయడం జరిగింది. 19 సార్ ఇక్కడ ఈసీ చెక్ కూడా ఓకే సార్. 12 కాలమ్స్ కూడా ఓకే సార్. సర్వే లిస్ట్ కూడా ఓకే సార్. 22 సార్ ఇక్కడ 19 అటెండెన్స్ లేకుండా పేమెంట్ చేసేది సార్. పని చేసిన ఏడుగురు దాటితే 8 వాళ్ళు వాళ్ళు దయచేసి సార్ 70% బయో ఫెన్సింగ్ అని ఎక్కడ పెట్టారు? బయో ఫెన్సింగ్ ఎప్పుడు పెట్టారు? అలా పోయి 70 ఉంటాము మంచిది. ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది బాధ్యత. 24 సార్ ప్లాంటేషన్ సమయం సార్. ప్రైవేట్ గ్రౌండ్ ప్లాంటేషన్ సార్ ఇక్కడ 83% ఉంది సార్. 83% మంచిది. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ మొత్తం 100 మొక్కలు అయితే 60 మొక్కలు ఉన్నాయి సార్. క్లియర్ నాకు మీకు 60% సర్వే 60 40%. నెక్స్ట్ 30 సార్ ఇక్కడ 2 గంటల సార్. నెక్స్ట్ 30 సార్ ఇక్కడ గ్యాస్ సంబంధించి ప్రిపేర్ చేయాలి సార్. లాస్ట్ అయితే బాగా ఫీల్డ్ అసిస్టెంట్ కూడా 100% కూడా బాగుంటుంది. పంచాయత్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ లాంటి సంబంధించి ఓకేనా? మీరు కూడా గవర్నమెంట్ కూడా 100% చేయాలి. నెక్స్ట్ నేను కాదు సార్. వాళ్ళని కూడా సేమ్ అంతే. నెక్స్ట్ 12 సార్ ఇక్కడ డిమాండ్ ఓకే నో డిమాండ్ తీసుకోలేదు సార్. నెక్స్ట్ 13 సార్ ఇక్కడ 2023 సంబంధించి జాబ్ ప్రారంభించడం చేయలేదు సార్. అదే చేయలేదు. 23 సార్ రిసీవ్. 14 సార్ ఇక్కడ ప్లేస్ కంప్లీట్ చేయలేదు సార్. నెక్స్ట్ 14 7 రిజిస్టర్స్ ఓకే సార్. మీరు అసలు మేనేజ్ చేస్తున్నారు. మూడు రకాల ఫోటోస్ సార్ పనులు జరుగుతున్నాం చూసేది. 17 సార్ ఇక్కడ వర్క్ పైన పూర్తి సేవ మనకి నిర్వహించారు సార్. ఎందుకు రూపాయలు వాళ్ళు ఏంటి? నెక్స్ట్ 18 సార్ ఇక్కడ రెగ్యులర్ రైతుల సంస్థలు తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ 19 సార్ రోడ్ కాల్ ఓకే సార్. నెక్స్ట్ 20 సార్ ఈసీ చెక్ కూడా ఓకే సార్. నెక్స్ట్ 12 కాలమ్స్ ఓకే సార్. నెక్స్ట్ సర్వే లిస్ట్ కూడా ఓకే సార్. 23 సార్ ఇక్కడ మసాలా సంతకం లేకుండా పేమెంట్ చేస్తుంది సార్. ఆధార్ అంతే సార్. చూసుకోలేదా? నెక్స్ట్ వీళ్ళు పనిచేయలేదు చెప్పారా? పని చేసిన చూస్తాం. 5 రోజులకే పేమెంట్ చేస్తుంది సార్. ఇంకా 5 రోజులు పేమెంట్ చేయలేదు సార్. క్వాంటిటీ వాడుతుంది రూపే కదా. ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఇద్దరు మసట్లో అయిన తర్వాత పేమెంట్ చేసి సార్. 2 రోజులు అయితే పని చేసి నెక్స్ట్ నెక్స్ట్ సార్ 26 రెవెన్యూ ప్లాంటేషన్ 87% ఉంది సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 87%. మెయిన్ రోడ్దేనా? అవును సార్. అది కంప్లీట్ చేయాలి. బ్యాలెన్స్ కొద్దిగా ఉంది. ఎంత 34 సార్ మన 2 డేస్ ఎక్సెస్ సార్. 2 డేస్ 7 డేస్ పని చేస్తే 9 డేస్ పేమెంట్ చేసి సార్. 2 డేస్ ఎక్సెస్ పోయింది. 30 సార్ సిఆర్ నాట్ సార్. 11 సార్ 100 డేస్ కంప్లీట్ సార్.
పేమెంట్ చేసి పెట్టి లేకపోతే మీ చేతులు డబ్బులు కట్టి నాకు వాళ్ళు అనుకోవడానికి వీళ్ళకు 80 రోజులకే పేమెంట్ అయింది సార్. ఇంకో 30 రోజులకు సంబంధించి ఎన్ఎంఎస్ రావడం వల్ల పేమెంట్ కాలేదు సార్. అయితే దీనిలో పేమెంట్ క్లియర్ చేయాలి సార్. డిమాండ్ ఓకే సార్. నెక్స్ట్ 12 జాబ్ ప్రొడక్షన్ ఓకే సార్. నెక్స్ట్ ఈ కేసు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు సార్. పదహారు సార్ సెలబ్రేషన్స్ ఓకే సార్. నెక్స్ట్ 17 సార్ పనులు జరుగుతున్న ఫోటోలు మాత్రం చూపించడం జరిగింది. మీకు కూడా లేదు సార్. నెక్స్ట్ 15 సార్ ఇక్కడ వర్క్ పై సంబంధించి పూర్తి స్థాయి డాక్యుమెంట్ అనేది పెట్టలేదు సార్. ఈ ఎంపీలలో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ప్రతి వచ్చేసి గవర్నమెంట్ సంతకాలు అనేది చేయడం లేదు సార్ మనుషులలో. ఎవరు చేయట్లేదు. నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇవ్వలేదు సార్. ఈ వేదికి సంబంధించి ఈసీ గారికి 25% చెక్ మీద చేయాలి సార్. చేయలేదు సార్. ఉద్యోగులు నెక్స్ట్ 12 కాలమ్స్ ఓకే సార్ రాయడం జరిగింది. 23 సర్వే విషయాలు ఓకే సార్. 24 రోజుగారు ఇవ్వాలి సార్. ఇక్కడ కూలీలకు మనుషుల సంతకాలు లేకుండా పేమెంట్ చేసేది సార్. ముగ్గురు కూలీ ఆధార్ చేసిన అడగాలి పని విషయం చెప్పి సార్. పరివర్తి వల్ల నెక్స్ట్ సార్ బైక్ వేసి సార్ 100 మొక్కలు పెడితే 190 మొక్కలు ఉన్నాయి సార్. దాదాపు 90% ఉన్నాయి సార్. ఇక్కడ 91%. మొక్కలే పెట్టేసేయండి. సార్ ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ సార్ 85% ఉన్నాయి సార్. 87 మొక్కలు నేను మా ఇన్స్టిట్యూషన్ అనేది మెత్తింగ్ లేదా అయినా పెట్టాలి. నెక్స్ట్ సార్ ఇక్కడ 80% ఉన్నాయి సార్ మొక్కలు. ఈత ప్లాంటేషన్ సార్. ఈత ప్లాంట్ ఒకటి ఇక పిఆర్ సార్ ఇంకా ఇవ్వలేదు. నెక్స్ట్ సార్ ఇక్కడ ఎక్సెస్ పేమెంట్ పోయింది సార్. 5 మంది కూలీలు మనకు 18 రోజులు పని చేస్తే మనకు 6 రోజులు ఎక్సెస్ పోయింది సార్. వాళ్ళకు ఒక్కొక్క రోజు పోయింది సార్. ఎక్సెస్ పోయింది క్వాంటిటీ క్వాంటిటీ పోయింది సార్. క్వాంటిటీ ఎనిమిది సార్ ఇక్కడ డిమాండ్ తీసుకున్నట్టు మన డిమాండ్ ఫండ్ సార్ తొమ్మిది సార్ జాబ్ ప్రొడక్షన్ ఓకే సార్. 10 వచ్చేసి బేసిక్ పంపిణీ చేయలేదు సార్. 11 సెవెన్ రిజిస్టర్స్ ఓకే సార్. 12 వచ్చేసి పనులు జరుగుతున్నప్పుడు ఫోటోలు మాత్రం చూపించారు సార్. 13 వచ్చేసి వర్క్ పైన మనకి 20 రకాల డాక్యుమెంట్ పెట్టలేదు సార్. 14 వచ్చేసి 80% కూలీల సంతకాలు తీసుకున్నారు సార్. 15 సార్ ఇక్కడ రోజుల సంతకాలు చేయలేదు సార్. ఎవరు చేయలేదు సార్. సార్ ఇక్కడ బేసిక్ సంబంధించి ఈసీగా 25% చెక్ మీద చేయలేదు సార్. 17 వచ్చేసి సార్ ఇక్కడ 6 వర్కులకు మాత్రం 12,000 కాలం రాయడం జరిగింది సార్. మిగతా వర్కులకు రాయలేదు. 18 సార్ సర్వే రిజిస్టర్ ఓకే సార్. 19 సార్ లేదు సార్. మాట్లాడదే సార్ ఇక్కడ మనకు ఏమన్నా అనేది కూలీ సార్ మాస్టర్ 4 రోజులు వేసేది సార్. అటెండెన్స్ అనేది 5 రోజులకు ఉంటే ఒక రోజు నష్టపోవడం జరిగింది సార్. మాస్టర్ అటెండెన్స్ అనేది తక్కువ వేసేది సార్. ఒక రోజు తక్కువ వేయడం వల్ల క్వాంటిటీ అయిపోయిందా నాకు సార్ ఇక్కడ ఇద్దరు కూలీలకు మాస్టర్ సంతకాలు లేకుండా పేమెంట్ చేసేది సార్. సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు. ఫస్ట్ వచ్చారు కదా. నెక్స్ట్ సార్ ఇక్కడ 22 ఇక్కడ మస్టర్లు వైట్ వాడడం జరిగింది సార్. మస్టర్ వల్ల ఏ కాదు ఏ పీరియడ్ వైట్ ఎందుకు కూడా ఒకసారి చేయబడ్డా అప్పటి నుంచి ఉండవు ఇద్దరు జీపీఆర్ 23 సార్ ఇక్కడ రెవెన్యూ 92% ఉన్నాయి సార్. 32 శాతం ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టినా రెవెన్యూ ప్లానింగ్ సంబంధించి సార్
మొత్తం మనం 105 మొక్కలకు పేమెంట్ అయితే ఎంపీలీ కార్డు మాత్రం 30 మొక్కలు వేసారు సార్. మిగతా 75 మొక్కలు వితౌట్ ఎంపీలీ కార్డు పేమెంట్ అయింది సార్. ఎంపీలు లెటర్ చేయలేదు కానీ పేమెంట్ అయితే ఫస్ట్ ప్రకారం పేమెంట్ అయింది సార్. ఎంపీ ఎందుకు రాలేదయ్యా? సార్ ఇక్కడ కంపోస్టేట్కి సంబంధించి సార్ ఫ్లోరింగ్లో తేడా రావడం జరిగింది సార్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్కోర్స్ ఐటమ్ అనేది బుక్ చేసేది సార్. అది దేనికి వాడేది అనేది డీటెయిల్స్ అనేది ఏమి రాలేదు సార్. పని జరిగినట్టు గుర్తించడం జరిగింది సార్. అన్కోర్స్ ఐటమ్ అన్కోర్స్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 150 కూడా జరిగింది సార్. ఒక కూడా పెట్టలేదా? హాస్పిటల్ సార్ సంతకాలు లేకుండా ఒక 10 మందికి పేమెంట్ చేయడం అది చేసిన చెప్పారా? చేస్తున్నామని చెప్పి సార్. సరే లాస్ట్ పేమెంట్ సార్ రోజు పేమెంట్ కాలేదు. సంబంధించి ఎంపీ మాస్టర్కి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఆచరణ సంస్థలు సార్. కోవిడ్ పీరియడ్ అయింది. సార్ మళ్ళీ ఆవిడ చెప్పిరా పీరియడ్ సందేశం అని చెప్పి కానీ ఏ పొరపాటు చేశారు. నెక్స్ట్ సార్ ఎంపీ గారు సంతకాలు లేకుండా ఎంపీ మాస్టర్లకు పేమెంట్ చేయడం ఏపీఓ వారిని ఏపీఓ ఫస్ట్ నెక్స్ట్ సార్ ఇయర్కి సంబంధించి ఎక్కడ ఇవ్వాలి సార్. నెక్స్ట్ సార్ 20 రోజులు పేమెంట్ చేయాలి సార్. ఎగ్జాక్ట్ పేమెంట్ అదే కదా లేకపోతే ఆగస్టు నెక్స్ట్ సార్ క్వాంటిటీ సార్ జాగ్రత్త నివారణ చేయడం జరిగింది సార్. బేసిక్ ఇవ్వలేదు సార్. 7 రకాల రిజిస్టర్స్ చూపించడం జరిగింది సార్. మాట్లాడదామా టీఆర్పీ నెక్స్ట్ పనులు జరుగుతున్న ఫోటో చూపించేది సార్. నెక్స్ట్ పూర్తి స్థాయిలో వర్క్ ఫైల్స్ నిర్మించలేదు సార్. రియల్ ఎస్టేట్ పంచాయత్ సెక్రటరీ ఎప్పటి నుంచి నెక్స్ట్ రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ నెక్స్ట్ రోటాలు జరిగింది సార్. ఈసీ చెక్ విజన్ చేయడం జరిగింది సార్. 12 కాలం రాయడం జరిగింది సార్. సర్వేలో రిజిస్టర్ కూడా నిర్మించారు సార్. కెనాల్ బండ్కి సంబంధించి 68% ఉన్నాయి సార్. ठीक है पंचायत सेक्रेटरी और एक जगह में निकल तूने कैनालमेंट प्लांटेशन उनसे पढ़ो ये कैनालमेंट प्लांटेशन एग्रीमेंट है आप का बेटा ప్లాంటేషన్ సార్ 58% వస్తుంది సార్. ఇక్కడ మీ రూరల్ గ్రౌండ్ సార్ లొకేషన్. बड़ी ग्राउंड का लेके आना రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్. ఏపీఆర్ సంతకాలు లేకుండా జాగ్రత్త చేసి సంతకాలు లేకుండా పేమెంట్ అయింది. ఏపీలో 2021 నుంచి
సొంత లేకుండా ముగ్గురికి పెళ్లి చేయాలండి సార్ 10 ట్రాక్టర్కి మనం 256 మొక్కలు ఉన్నాయి సార్ 2140 మొక్కలు చనిపోయినాయి సార్ ఏమైందా మా ఫీల్డ్ స్టైల్లో వెరీ గుడ్ ఏముండాలి రియల్ ఎస్టేట్ ఇంకా ఫస్ట్ బాక్స్ ఉండాలి ఇంకా వాటర్ వాటర్ ఓకేనా అవి ఉండాలి ఓవర్లాపింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఓవర్లాపింగ్ ఏంటంటే డిమాండ్ చేసి పేమెంట్ చేయాలి చేసిన అడ్వర్టైజ్ నెక్స్ట్ కానీ కూడా దరఖాస్తు తీసుకోవచ్చు డిమాండ్ లేదా డిమాండ్ వ్యాపార నిర్వహణ సార్ 15 అంశంగా భారవారి వేదాలు ఇవ్వడం 16 అంశంగా రేట్ల గల ఇంట్రెస్ట్ 17 అంశంగా పాలకు సంబంధించిన ఉండగలిగే 18 అంశం సార్ మనకు వర్గ నిర్వహణ లేదు 19 అంశం సార్ వర్గ నిర్వహణ రైతు సంతకాలు 20 అంశం సార్ వర్గ నిర్వహణ 21 అంశం రాయడం జరిగింది సార్ 23 సార్ ఇతర సంబంధిత సర్వేలు 24 అయిపోయినా కార్యదర్శి సంతకాలు లేకుండానే నేనుగా అది సంతకాలు లేకుండా అవసరం లేదు ఒకసారి రాయి 25 సార్ మనకు 23 శాతం ఉన్నాయి సార్ బయోఫెన్సింగ్ 124 మొక్కలు ఎక్కడ పెట్టారు బయోఫెన్సింగ్ బయోఫెన్సింగ్ పెట్టారు కానీ బాగానే పట్టుకొని ఒక 124 చెప్పి కంప్యూటర్ ఆపరేటర్ బ్రిటిష్ 2 వెంకటేష్ చారి ఇదే 2 పేమెంట్ చేయాలి నీకు కడతావా లేకుండా మరి ఇప్పుడు పేమెంట్ వాళ్ళు చేస్తావా ఎట్లా చేస్తావా నేసి ఫస్ట్ 2023 నేసి ఫస్ట్ పేమెంట్ చేసి పెట్టారు మాట్లాడుతూలే అది
ప్రసాద్. వెరీ గుడ్. 11వ అంశం పంచాయత్ సెక్రటరీ మూడో కృష్ణ రెండో కృష్ణ మూడో కృష్ణ వీళ్ళు కూడా మూడో కృష్ణ వీళ్ళంటే 11వ అంశం సార్ టేక్ మొక్కలు పెట్టడం మానుకోండి. 100 మొక్కలు పెట్టడం జరిగింది సార్. టేక్ మొక్కలు మొత్తం కలిపి రైతు పెట్టుకుంటా రైట్ వెరీ గుడ్. ఇది చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే రైతు పెట్టుకుని 100 మొక్కలు బతుకుతున్నాడు. జలంధర్ రెడ్డి ఏం గ్రేడ్ అయింది చూసుకున్నావా? ఎక్కడ పెట్టిండే సోషల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిన ఏం ఉండలేదా డబ్బులు రావట్లేదా ఏం కారణం డివిడి ఇష్యూ 5 ఇష్యూలు నువ్వు రాసి ఏపీఓ గారి ద్వారా ఏపీడీ గారితో ఫాలో చేసుకొని కంప్లీట్ చేయించాలి. నెక్స్ట్ 14వ అంశం సార్ పండుగ దరఖాస్తు తీసుకోవడం జరిగింది సార్. 15వ అంశం సార్ డబ్బా నివారణ ఉంది సార్. నెక్స్ట్ 16వ అంశం సార్ బాలవారి వేతనాలు తీసుకోవడం సార్. 17వ అంశం సార్ ఏడాది విషయం నివారణ ఉంది సార్. 18 సార్ 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్. 2 రకాల ఫోటోలు రాసి ఒకటి చేయడం చూపించడం సార్. నెక్స్ట్ 19వ అంశం సార్ వర్క్లో లేదు సార్. లేదు నెక్స్ట్ నెక్స్ట్ 20వ అంశం సార్ కొలతల పుస్తకం లైబ్రరీ ఇల్లేటర్ సార్ ఒకటి లేదు సార్. అసలు ఎవరు కూడా అంటే ఏపీ నెక్స్ట్ 22వ అంశం సార్ స్టేట్ మీద ఉంది సార్. ఏపీఓ శ్రీలక్ష్మి ఒక రోజు కూడా టూర్ పోలేదు. రైట్ ఓకే ఫోటోలు కాదు పథకం. 22 సార్ మన ఈసీ చెక్ మీద ఉంది సార్. నెక్స్ట్ 23 సార్ 12 రూపాయలు రాయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ 24 సార్ సర్వే 24 ఆ 24 25 కావాలా మిస్ అయింది రాసు తర్వాత ఆ 24 చూపించే కదా రెవెన్యూ ప్లాంటేషన్ 84% 84 శాతం తక్కువ ఉన్నాయి. 557 మొక్కలు చచ్చిపోయినాయి. ఏ రోడ్లు చచ్చిపోయినాయా? గుడికి ఒలిగొండ రోడ్డు చచ్చిపోయినాయి. ఇక్కడ సార్ 89% వరకు 90% బతుకున్నాయి. మిగతా కాలం చేసేసాయి. 27వ అంశం 26 రోజు కదా. నెక్స్ట్ లేదు సార్ కొద్దిగా జరిగింది సార్ మాస్టర్ నరేంద్ర పీరియడ్లా నరేంద్ర రెడ్డి నారాయణ సార్. మరి మీ నరేంద్ర రెడ్డి ఇద్దరు పీరియడ్లో ఉన్నాయి. లేదు సార్ సంతకాలు లేకుండా పెట్టి ఆధార్ ఉన్నాయా? హాజరు ఆధార్ ఉన్నాయి కదా. సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు. పని చేసి చెప్పినా చేయలేదు. పని చేసి చెప్పినా చేయలేదు. కార్యదర్శి సంతకాలు కార్య సంతకాలు ఇవ్వాలి. 29వ అంశం సార్ మాస్టర్ హాజరు వేయకుండా పెట్టి హాజరు చేస్తున్నారు. ఆధార్ లేవే కానీ పథకాలు పెట్టారు. పని చేయలేదు చెప్పారా? హలో ఊకే చెప్పాలి మీకు. ఎంతమంది క్వాలిటీ టెక్స్ట్ ఉంది? క్వాలిటీ టెక్స్ట్ వాళ్ళకి చేయాలి. క్వాలిటీ ఎవరు
క్వాంటిటీ చేసుకోవాలి ఎప్పుడో కాల్ చేయాలి సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల కాదు కొంత పెండింగ్ ఉంది ఫీల్డ్ అసిస్టెంట్ ఇది పెండింగ్ ఒక పెండింగ్ ఉంది మా పంచాయత్ సెక్రటరీ ఆయన ఫాలో చేసి కంప్లీట్ చేసి అక్కడ ఎవరు చేయడం జరుగుతుంది సార్ చేయడం జరుగుతుంది సార్ 12 రూపాయలు రాయడం జరుగుతుంది సార్ సరే వాళ్ళు పని చేయకుండా కూడా మమ్మల్ని సంఘం తీసుకోవడం జరుగుతుంది ఆమె పనికి రాకుండా పేమెంట్ ఇయ్యలేదు సార్ ఆప్షన్ వేసి సంఘం తీసుకోవడం జరుగుతుంది ఆప్షన్ వేసినప్పుడు పెట్టడం లేదు పేమెంట్ తీసుకోలేదు కానీ ఆర్డర్ లేదు కానీ పరిగెట్ ఇచ్చారు తేడా ఉంది సెల్లు పెట్టారు అదే రూపాయలు అయితే 14 రూపాయలు పోయిందా ఒక రోజు తగ్గించిందా క్వాంటిటీ పోయిందా క్వాంటిటీ పోయింది కాబట్టి పేమెంట్ వాళ్ళంతా రిజిస్టర్ చేసి వెరీ ప్రాక్టీస్ బాగుంది వెరీ గుడ్ కాకపోతే కొంచెం 90 శాతం ఉంది బ్యాలెన్స్ చేసుకోండి పంచాయతీ గురునాథపల్లి అర్థమేదా 21, 22, 23 ఉంది 21, 22 లేదు స్పీడ్ లెక్క రెగ్యులర్ కదా ఎందుకు 3 రిజిస్టర్ కంప్లీట్ చేయలేదు సిమెంట్ రిజిస్టర్ చేయలేదు స్పీడ్ లెక్క చేయకపోతే ఎన్ని గ్రాములు ఉంటాయి 1 గ్రాములు చేయలేదు పనికి పోయిందా
ఎవరు రిజిస్టర్ డిమాండ్ రిజిస్టర్ డిమాండ్ అండ్ అప్లికేషన్ రిజిస్టర్ మాన్యువల్ రాయాలి. అదే చేయకపోతే మేము ఏం చేసి పెట్టుకోవాలి ఏదైనా అప్లై చేయాలి అని చేస్తాం. పంచాయతీ ఫోటో సంతకాలు లేకుండానే ఆధార్ సంతకాలు పనిచేశారు. వచ్చిందయ్యా ఎవరి పీరియడ్ నరేష్ ఏ పీరియడ్ యాక్సెప్ట్ చేశారు పేమెంట్ 3 days చేశారు. క్వాంటిటీ తెలిపింది మీరు క్వాంటిటీ చేసి వాళ్ళకి ఇవ్వాలి. మమతా పోస్ట్ కవిత మాతాపూర్ కేపీకి సంబంధించి 1 వరకు ఇన్ఫర్మేషన్ 7 ఇష్యూకి సంబంధించి 100 రోజులు పూర్తయిన కారణంగా 239 రూపాయలు పేమెంట్ ఇవ్వలేదు. క్వాంటిటీ డిడక్షన్ చేయడం జరిగింది. అర్థమైంది ఇష్యూ అర్థమైందా? ఏం చేయాలి? డిమాండ్ చేసి పేమెంట్ చేసి వాళ్ళకి పేమెంట్ చేసి వాళ్ళు అట్లా ఉందా వర్క్ ఉందా ఇంట్లో రోజుల్లో ఉందా టెక్నికల్ అసిస్టెంట్ ఇంట్లో రోజులు లేకపోతే మీకు కింద కానీ కడితే అయిపోవాలి. ప్రోగ్రెస్ ఎట్లుంది 2021-22 నర్సరీకి సంబంధించి అది అంటే 21-22 కూడా నెక్స్ట్ 8వ ఇష్యూ సార్ ఆధార్ సెట్టింగ్ లేనందున ఒక ఎంప్లాయీకి సార్ 2124 రూపాయలు అనేది పేమెంట్ అనేది వీళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది. వీళ్ళ క్వాంటిటీ కూడా డిడక్షన్ చేసి ఉంచడం జరిగింది సార్. ఎఫ్ఏ గారి మెంబర్లు వచ్చేసి ఇక్కడ పేమెంట్ చేస్తాం సార్. ఆ దృష్టికి వచ్చింది పేమెంట్ చేస్తుందని తెలిసారు. సునీత లక్ష్మమ్మ మమత ముగ్గురు ఆధార్ ఫీడింగ్ కాలే కాబట్టి పేమెంట్ కూడా టీబీటీ కూడా తక్కువ కావాలి. మీకు కాకపోతే మీ ఏపీఓ చెప్పండి టీబీటీ ఏపీడీగా చూస్తారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెండింగ్ అయితే లేకుండా కావాలి. నెక్స్ట్ 9వ ఇష్యూకి సంబంధించి ఓకే 8 10 పనులు చేశారు సార్ ఇద్దరు. వీళ్ళకి 1002 రూపాయలు పేమెంట్ పోవాలి. ఓవర్లాపింగ్ వల్ల పేమెంట్ అనేది చేయలేదు. దీనికి సంబంధించిన క్వాంటిటీ కూడా డిడక్షన్ చేయడం జరిగింది. ఓవర్లాపింగ్ ఎందుకు అయింది? ఫస్ట్ 10వ ఇష్యూకి సంబంధించి డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. 11వ ఇష్యూకి సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు. 12వ ఇష్యూకి సంబంధించి పే స్లిప్స్ అనేది ఇవ్వట్లేదు సార్. 13వ ఇష్యూకి సంబంధించి 7 టైప్ ఆఫ్ రిజిస్టర్స్ నిర్వహించి అప్డేషన్ చేయడం జరిగింది. 14కి సంబంధించి వెబ్సైట్ ఫోటోస్ డ్యూరింగ్ ఫోటోలు మాత్రమే నిర్వహించడం జరిగింది. రిమైనింగ్ ఫోటోస్ అనేది నిర్వహించలేదు సార్. దీనికి సంబంధించి టీఏ గారి గ్రామసభకు హాజరు కాలేదు. 15వ ఇష్యూకి సంబంధించి వర్క్ ఫైల్స్ నిర్వహించారు. దీంట్లో పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ నిర్వహించలేదు. 16వ ఇష్యూకి సంబంధించి కొత్తల పుస్తకాలలో కూలీల రైతుల సంతకాలు నిర్వహించడం జరిగింది. 17వ ఇష్యూకి సంబంధించి మాస్టర్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 18వ ఇష్యూకి సంబంధించి ఈసీ గారు వేజ్ వర్కులకు సంబంధించి చెక్ మేజర్ చేయడం జరుగుతుంది.
19వ ఇష్యూకి సంబంధించి కొత్తల పుస్తకాలలో 12 కాలమ్స్ అనేది రాయడం జరుగుతుంది. 20 ఇష్యూకి సంబంధించి అధికారంలో భాగంగా సర్వే రిజిస్టర్ నిర్ణయించి అప్డేషన్ చేయడం జరిగింది సార్. 22 ఇష్యూకి సంబంధించి ఎంఏ ట్యాంక్ పనికి సంబంధించి ట్రాక్టర్ టిప్ లిస్ట్ అనేది నిర్వహించలేదని గుర్తించాము. సీట్లు చేయలేదు సార్, ఓన్లీ గ్రేడ్, ఏం చేశారు? ఓన్లీ గ్రేడ్ కంప్లీట్. సార్ ఇక్కడ ఈ గ్రామంలోని 2 నర్సరీ పనులు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, డైలీ వైజ్ యాక్టివిటీ రిజిస్టర్, విజిటర్ రిజిస్టర్ అనేది నిర్వహించి అప్డేషన్ చేయడం జరిగింది. 23వ ఇష్యూకి సంబంధించి సార్ 3 ఎవరి ప్లాంటేషన్ పనులు చేశారు. వీటిలోని 1442 మొక్కలు పెట్టారు. ప్రస్తుతం వచ్చేసి 1420 మొక్కలు సార్. సర్వేలో వచ్చేసి 98% చూపిస్తుంది. ఇంకొక 22 మొక్కలు అనేది బాగా చేశారు. అప్పటి నుంచి అదే గ్రామంలో అక్కడ ఏంటి మిగతా 22 మొక్కలు పెద్దగా ఇంటి పెట్టేస్తే అయిపోతుంది. పెద్దగా దానికి ఇష్యూ ఏం లేదు. ప్లాంటేషన్ వర్కులు కూడా బాగా చేస్తారు. సరే 24వ ఇష్యూకి సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్ 4 చేశారు సార్. వీటిలో 1896 మొక్కలు పెట్టారు. ప్రస్తుతం వచ్చేసి 1807 మొక్కలు బతున్నాయి. సర్వే చూస్తే 95% చూపిస్తుంది సార్. 25వ ఇష్యూకి సంబంధించి ఇంకుడు కొంత పనులు చేశారు. ఈ పనికి సంబంధించి 4478 రూపాయలు పేమెంట్ చేశారు. కానీ ప్రస్తుతం వచ్చేసి ఆ వర్క్ని డిస్టైడ్గా చేయడం జరిగింది సార్. ఎందుకంటే మేము చూస్తే అక్కడ కొత్తగా డ్రైనేజ్ వస్తుంది సార్. దానివల్ల డిస్టైడ్ అయిందని గుర్తించాము. పని జరిగేటువంటి ఫోటో చూపించారా? ఫోటో ఉన్నది ఎందుకని ఇప్పుడు నోటీస్ ఇవ్వండి వారికి. ఎందుకంటే 4470 రూపాయలు పేమెంట్ చేయండి కదా. ఈ జీపీ ఓకే సార్. మిడ్లరేపాక జీపీకి సంబంధించి సంబంధించి 23 అగ్రదారులకి 94 పని దినాలకు సంబంధించి 100 రోజులు పూర్తయిన కారణంగా వీళ్ళకి 11,230 రూపాయలు పేమెంట్ పోలేదు. వీళ్ళ క్వాంటిటీ డిడక్షన్ చేయడం జరిగింది సార్. వీళ్ళ పేర్లు కూడా అబ్స్ట్రాక్ట్ పెట్టడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ 100 రోజులు కంప్లీట్ అయిన వాళ్ళకి 34 పని దినాలు అంటే అప్పటి నుంచి ఇప్పుడు దానికి నిద్రపోతున్నాం పేమెంట్ ఎందుకు పోలేదా? చేపిస్తూ సెకండరీ అది వాళ్ళ ఆడిట్లో ఫైండ్ అవుట్ చేసి అని చేసిన ఇప్పుడు చేపిస్తా కాదు కదా. ఏప్రిల్లో చేయించాలి. 8వ ఇష్యూ సార్ డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. 9 జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు. 10ది పే స్లిప్స్ అనేది నిర్వహించలేదు. 11వ ఇష్యూకి సంబంధించి 7 టైప్ ఆఫ్ రిజిస్టర్లోని 3వ రిజిస్టర్ సార్ అప్డేషన్ చేయడానికి గుర్తించడం జరిగింది. 2021 నుంచి ఆగస్టు 2023 వరకు అప్డేషన్ చేశారు. రిమైనింగ్ పిఎస్ పీరియడ్కి సంబంధించి అప్డేషన్ చేయడానికి గుర్తించడం జరుగుతుంది. 12వ ఇష్యూకి సార్ 3 టైప్ ఆఫ్ ఫోటోస్లోనే డ్యూరింగ్ ఫోటో మాత్రం నిర్వహించారు. రిమైనింగ్ ఫోటో నిర్వహించలేదు. 13వ ఇష్యూకి సంబంధించి వర్క్ ప్లాన్స్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు డాక్యుమెంట్స్. 14వ ఇష్యూకి సంబంధించి కొత్తల పుస్తకాలలో కూలీలను అయితే రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. 15వ ఇష్యూకి సంబంధించి మాస్టర్ వర్కాలు చేయడం జరిగింది. 16వ ఇష్యూకి సంబంధించి ఈసీగా చెక్ చేశారు. 17వ ఇష్యూకి సంబంధించి 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 14వ ఇష్యూకి సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించి అప్డేషన్ చేయడం జరిగింది. 19వ ఇష్యూకి సంబంధించి 6 రెవెన్యూ ప్లాంటేషన్ పనులు చేశారు సార్. వీటిలో 3718 మొక్కలు పెట్టారు. ప్రస్తుతం వచ్చేసి 2221 మొక్కలు బతుకున్నాయి. ఇంకా 1197 మొక్కలనే చనిపోయినాయి సార్. సర్వేలు కూడా పనికి సంబంధించి ట్రాక్టర్ టిప్ లిస్ట్ నిర్వహించలేని అంశాన్ని గుర్తించాము. ట్రాక్టర్ టిప్ లిస్ట్ సార్ 22 ఇష్యూకు సంబంధించి నాన్-వైల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది నిర్వహించలేని అంశాన్ని గుర్తించాము. టెక్నికల్ ఎస్టేట్
ఎన్ఐసి వాటికి సంబంధించి నిర్వహించడం జరిగింది సార్. ఆగస్టు 4న నిర్వహించడం. హరికృష్ణ 23వ ఇష్యూకి సంబంధించి నర్సరీ పని సార్. ఈ నర్సరీ పనికి సంబంధించిన రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 24వ ఇష్యూ సార్. నర్సరీ పనికి సంబంధించి ప్రేమగా పనులు చేయడం జరిగింది 12 రోజులు. ఈ 12 రోజులకు సంబంధించి సంతకం లేకుండానే 3,063 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. వీరిని మేము అడగా పనులు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామ సభలో పిఎస్ గారు వివరణ చేసి వాళ్ళు పనులు చేశారు. కొంత జీపీ వరకు ఉన్నందున నేను చూసుకోలేకపోయాను అనే అంశాన్ని తెలిపారు సార్. లేకుండా పేమెంట్ చేశారు. Go ahead. 25వ ఇష్యూకి సంబంధించి 3 గ్రూపుల వాళ్ళు పనులు చేశారు. ఈ పనులు చేసిన మాస్టర్కి సంబంధించి వైట్నర్ అనేది యూజ్ చేయడం జరిగింది సార్. వైట్నర్ యూజ్ చేసి 2,240 రూపాయలు పేమెంట్ చేశారు. ఇటు విషయాన్ని కూడా మేము పనిచేసిన హక్కుదారులను కూడా మేము అడిగితే మేము పనులు చేయడం జరిగింది. కొంత ఆజర్వేషన్ క్రమంలోని మేటి తప్పు వేయడం వల్ల ఆయన వైట్నర్ పెట్టడం జరిగిందని వాళ్ళు తెలిపారు. పిఎస్సి గారి వివరణ వచ్చేసి మేటి తప్పున వదిలిన పిఎస్సి గారు తెలిపారు. వాళ్ళు పనులు చేశారని తెలపడం జరిగింది. 26వ ఇష్యూకి సంబంధించి క్యాటిల్ షెడ్ వర్క్ చేశారు సార్. ఈ పనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ తీయకుండానే ఇక్కడ పేమెంట్ చేయడం జరిగిందని గుర్తించాము సార్. మలేష్ బయటపడి ఆ కూర్చొని చేసుకున్నాడు. ఏం క్లియర్ అయింది? ఆయన క్లియరా నువ్వు క్లియరా? వెరీ గుడ్. నైన్త్ ఏంటి? డిబేట్ తీసుకుంటున్నావు. డిబేట్ నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ పండుగ సంవత్సరాలు అభిప్రాయం నిర్వహించడం సార్. నెక్స్ట్ కొంత రైతు సంతకాలు తీసుకోవడం సార్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సార్. ఫిజిగా చెక్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేటివ్ సార్ మార్కెట్ గవర్నమెంట్ కాల్ రాయడం జరుగుతుంది సార్. కార్యాలయం మేనేజ్ చేయడం జరుగుతుంది సార్. సార్ 20 ఇష్యూ వచ్చేసి ప్రోగ్రామ్ జరుగుతుంది. నెక్స్ట్ సార్ 21 ఇష్యూ సార్. కొడుకు అదనంగా ఇవ్వడం జరిగింది సార్. పేమెంట్ ఎంత మరి? సార్. అన్ని డేస్ దాటిపోయినాయి. రియల్ ఎస్టేట్ రేట్ పద్ధతి డిమాండ్ చేసి పేమెంట్ చేయాలి. రైట్ 22 సార్. మాస్టర్లో కూడా సంతకాలు ఇవ్వడం పేమెంట్ చేయాలి. సంతకాలు లేకుండా పేమెంట్ చేసినామా? ఆధార్ లేచారా? అవును సార్. రైట్ నెక్స్ట్ సార్ మాస్టర్లో కొట్టేది చేస్తాం. 34 ఇష్యూ సార్. 23 చెప్పాలి. మాస్టర్లో కొట్టేది చేయడం జరుగుతుంది. 24 సార్. ఒక కూలీకి తక్కువ వేయడం వల్ల కూలి నష్టపోవడం కూలీకి తక్కువ వేయడం పేమెంట్ పోయిందా? అదే మన క్వాంటిటీ పోయిందా? ఏమో భద్రాలు శబ్దం లేవట.
రెవెన్యూ ప్లాంటేషన్లో 100% ఉన్నాయా? వెరీ గుడ్. ఎక్కడ పెట్టారే? 100% ఉన్నాయా? వెరీ గుడ్. అప్రిషియేట్ చేసుకోవాలి. సార్ 20 ఇష్యూస్ సార్ ఈపీఓలో 100% ఒక వెరీ గుడ్. బాగుంది చెప్పలేదు. సార్ 21 ఇష్యూస్ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో కూడా 100% ఒక వెరీ గుడ్. 22 సార్ 2 మంది కూడలకు 100 రోజులు కంప్లీట్ చేసి వాళ్ళు పేమెంట్ ఇచ్చేయండి. ఫస్ట్ జనరేట్ చేసి పేమెంట్ ఇచ్చేయాలి. కంప్యూటర్ ఆపరేటర్ మీరు ఫాలో చేసుకోవాలి, అన్నీ రాసుకోవాలి. అన్నీ ఈ మార్కులు అన్నీ పేమెంట్ చేసి పంపించాలి. సార్ 23 సార్ ఏటీఎం అంతా వేలు రాకపోవడంతో సోషల్ ఇష్యూ ఏపీఓ హాస్టల్లో 24 24 సార్ 25 సార్ కూడ సంతకాలు ఇవ్వకుండా పేమెంట్ చేయడం పర్మిషన్ చెప్పారా? సార్ 26 సార్ 25 ఇష్యూస్ సార్ ఒక రోజు 27 వాడ పేమెంట్ అనేది క్వాంటిటీ గ్రూప్ వెళ్ళిపోయిందా? అయిపోయింది. ఇండియా ఉన్నాయి 6 అయిపోయింది. ఇండియా ఉన్నాయి మరి ఎప్పుడు సంతకాలు ఇవ్వడమే తేడా. సార్ ఇప్పుడు 26 సార్ 26 చెప్తున్నాడు. 26 ఏం చదువు? ఏపీఓ సంతకాలు సార్ అలాగే చెప్పలేదు. 26 ఈ గ్రామాల్లో 3 రోజులు పనిచేసే వర్షాలు 6 సంతకాల వల్ల ఒక్క రోజు ఎక్కువ వేయడం వల్ల ఒకటే ఉంది. లాస్ట్ అయిపోయింది. ఈ తర్వాత వెలుగున్నారు అది 26 ఒకే ఒకటి ఏపీఓ డిప్యూటీ ఇష్యూ వస్తాయి. 40 మంది పేమెంట్ రాస్తారు. ఆధార్ ఎంట్రీ లేదు. ఏపీఓ రోడ్ చేసుకో. 3 లక్షల సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ 40 మంది ఉన్నారు. పోస్ట్ ఆఫీసులో కోఆర్డినేషన్ ఉంది. పంపిణీ చేయలేదు. సంవత్సరం వేయడం జరిగింది. 3 మాత్రం ఉంది. సంతకాలు చేయించారు. మసాలా కూర్చారు సార్. నెక్స్ట్ మోడిఫికేషన్ సార్. రెవెన్యూ కార్డు సంబంధించి 86% కూడా బతుకున్నాయి సార్. వెరీ గుడ్. మా వర్క్ రెవెన్యూ ప్లాంటేషన్ ఎక్కడ పెట్టారు? రెవెన్యూ ప్లాంటేషన్ కొద్ది కూడా సరిపోయింది. 75 మొక్కలు సరిపోయింది. కమ్యూనిటీ సార్ 90% బతుకున్నాయి. వెరీ గుడ్. 23 సార్. నాగిల మామూలు 5 పనిచేసింది కానీ మాస్టర్ల 2 డేస్ కాలంలో 3 వేసారు సార్. 2 నష్టపోవడం జరిగింది. తక్కువగా పేమెంట్ చేశారు. 250 దగ్గర వాళ్ళ క్వాంటిటీ అనేది గ్రూప్ వెళ్ళిపోయింది. ఆ గ్రూప్ నుంచి వాళ్ళ కాడ తీసుకుని నేను వచ్చి 2 రోజులు పేమెంట్ చేసి మాకు క్రెడిట్స్ చేయాలి. 100 రూపాయలు ఉంది. అందరికి అందరికి పనిచేసి 100 రూపాయలు. 100 రూపాయలు పనిచేసి అందరికి అలా 20 పోవాలని నేను 10 రూపాయలు పోయింది. అంటే ఆడిపోయిన డబ్బులు లేదా గ్రూప్లో పోయింది. వాళ్ళ కాడ నుంచి 2 రూపాయలు అప్లై చేసి కంపోజిట్ కూడా 10 సార్.
26% ఉంది. 31 మొక్కలు పోయినాయి. ఎన్ని ప్లాంటేషన్ బాగుంది. అది సెకండరీ ఇక్కడ కూడా వచ్చారమ్మా. 54 మొక్కలు పోయినాయి. ఇక్కడ పోయి ఐడియా ఉందా? మీకు ఐడియా ఉందా? ఇక్కడ మటీరియల్ కంపెనీ ఇది కూడా 87% 47% ఉంది. కొంచెం పోయినాయి. హెచ్ఎండి వాళ్ళకి చెప్పి పనిచేసే కానీ వెళ్ళిపోయిందా కూర్చొని మీకు అది పేమెంట్ చేసి మాకు అది కూడా సేమ్ కంపల్సరీ సంబంధించి ఫ్లోరింగ్లో కాస్ట్ పరంగా మాకు ఎక్సెస్ చేయాలి కాస్ట్ వస్తుంది లైఫ్ పట్ల 4% సంబంధించి అయితే ఆయన మార్కెట్లోకి పంచాయత్ సెక్రటరీ అప్పటి వీళ్ళ స్టేట్ నువ్వు నిలబెడతా కనబడతా రాష్ట్రంలో లేదా కదా తీసుకోవట్లేదా ఎక్కడ 43% రెవెన్యూ ప్లాంటేషన్ ఎందుకు పోయినామన్నా ఇరవై శాతం పోయినామా 175 మొక్కలు పోయినాయి పంచాయతీ 23 ఇంకా ఎన్ని ఒకటి
ఆధార్ కార్డు పోతే దాన్ని బట్టి మనకి ఆధార్ లేకుంటే పర్సనల్ లేదు కాబట్టి అదే అవుతుంది. అదే ఒక్కొక్క రాష్ట్ర సంబంధించి ఏపీలో జాయిన్ చేసిన సంబంధించి ఏపీలో వెంకటాపూర్ పడ్డది నిన్న పడ్డది డిపార్ట్మెంట్తో మాట్లాడి రెక్టిఫై చేయాలి. డిజిటల్ అప్డేట్ చేయడం జరిగింది సార్. డిజిటల్ అప్డేట్ చేయలేదు సార్. డిజిటల్ ఫిర్యాదు చేశారు సార్. నెంబర్ 10 సార్. 400 ఫోటోస్ తీసుకోవడం జరిగింది సార్. 2 రకాల ఫోటోస్ తీసుకుంటారు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. వర్క్ ఫ్లైట్లో 10 రకాలు మాత్రమే యాక్టివేట్ చేశారు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. రైతులు కూడా సభ్యులు పూర్తి స్థాయి తీసుకోవాలి సార్. 21 సార్. ఓటర్ అనేది పూర్తి స్థాయి చేయాలి సార్. వివరణ సార్. ఎస్సీగా చెక్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి చేయాలి సార్. 23 సార్. 12,000 కలెక్టర్ రాయండి సార్. పూర్తి స్థాయి రాయాలి. 24 సార్. నర్సరీ సంబంధించిన లిస్ట్ ఒకటే లిస్ట్ 3 రకాల లిస్టులు మెయింటైన్ చేస్తారు. ఎందుకు నర్సరీ సభ్యులకు పూర్తి చేయాలి. ఎక్కడ చేస్తాం సార్? వాల్యుబుల్ ఇన్పుట్ కారణాలు టెక్నికల్ అసెట్. సో టెక్నికల్ అసెట్ మరి అది కూడా ఇయ్యాలి. సార్ 7 వర్గాలకు సంబంధించి డీప్ ఫ్లోయింగ్ అంటే ల్యాండ్ డెవలప్మెంట్లో విశాల లైన్
క్వశ్చన్ నెంబర్ 12 సార్ 100 డేస్ పూర్తి కావడం జరిగింది. 100 రోజులు పనిచేసిన వాళ్ళు కార్యక్రమాలు ఎంతమంది రెడీ అవుతారు? ఫోటోస్ అనేది పూర్తి స్థాయిలో చేయించాలి సార్. వర్క్ ప్రైస్ పూర్తి స్థాయిలో చేయాలి సార్. రైతుల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవాలి సార్. రోల్ కాల్ చేయాలి సార్. నెంబర్ చేయలేదా? చేయాలి. ఎవరు పీరియడ్ ఏపీఓ శ్రీలక్ష్మి ఎంపీడీఓ రోల్ సమయం కావాలి రాయల్ జరుగుతుంది పూర్తి స్థాయి రాలేదు సార్. 24 సార్ 25 అభివృద్ధికి సంబంధించి 12 మొక్కలకు 11 పట్ల మొక్కలు సార్. 180 మొక్కలు పెట్టింది బాగుంది ఇక్కడ. కాకపోతే ఆ 170 మొక్కలు పెట్టింది సార్ కమ్యూనిటీ ప్లాంట్కి సంబంధించి 1,780 మొక్కలకు 2,424 మొక్కలు పెట్టింది సార్. 312 సార్. నా మాస్టర్లో 4 మంది పూజలకు ఆదాయ సంఖ్య కొట్టివేయండి. విషయం నీ పీరియడ్ రావాలి సార్ బయటనే ఉపయోగించండి. నెక్స్ట్ టైం రావాలి సార్ మెంబర్ ఇంకా రైతు పత్రం పట్టాన్ని సంబంధించిన బట్టి రేటు అనేది డిపెండ్ అయ్యింది. సార్ రోజుగారి వ్యవస్థ ఇస్తుంది. పేమెంట్ కావాలి సార్ ఇది అక్కడ ఓవర్లాప్ అయింది సార్. క్వాంటిటీ పేమెంట్ చేస్తాం. తీసుకోవాలి సార్. 12 జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. 13 వచ్చేసి బేసిక్ ఫీ కూడా కలపడం జరిగింది సార్. 14 వచ్చేసి మనకు 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. 15 3 రకాల ఫోటోలు నిర్వహించడం సార్. 16 వచ్చేసి మనకు వర్క్ ఫైల్ అనేది నిర్వహించలేదు సార్. 17 రైతు కూడా సంతకాలు తీసుకోలేదు సార్. తీసుకోలేదు సార్. సార్ 18 సార్ రోడ్ అనేది లేదు సార్. ఇంటూ సార్ తర్వాత 19 ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. ఏర్పాటుకు సంబంధించి 20 వచ్చేసి 12 మార్కులు రాయడం లేదు సార్. 21 వచ్చేసి సర్వేలో రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 27 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో 674 మొక్కలు పెట్టింది సార్. 556 ఇంకా 18 చనిపోయింది సార్. 85% జరిగింది సార్. ఇప్పుడు రెడ్డి సార్ 700 ఉన్నాయి. 192 చనిపోయింది సార్. 24 సార్ బయోమెట్రిక్ ప్లాంటేషన్ 202 బయోమెట్రిక్ బాగుంది. 25 సార్ ఎంఐ ట్యాంక్ సంబంధించి 33 ఏళ్ళు గట్టి సుఖమైన 4 రోజులు పనిచేసినట్టు మొత్తం అందరూ సంతకాలే సార్. కానీ వీళ్ళకు 3 రోజులకే పేమెంట్ చేసింది సార్. 1 రోజు లాస్ అయింది. కంప్యూటర్ ఆపరేటర్ 4 రోజులు 3 రోజులు పేమెంట్ చేస్తాం. కానీ క్వాంటిటీ అయిపోయింది. అడ్జస్ట్మెంట్ చేసి ఇవ్వండి. లేకపోతే కడతారు. అడ్జస్ట్మెంట్ చేస్తారా మీరు రికవరీ చేస్తారా? అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఏపీఓ సర్టిఫికేట్ ఇంటినెట్ ఆపరేట్ లేదు. హరికృష్ణ శ్రీలక్ష్మి లేకుంటే మొత్తం రికవరీ మీ ఇద్దరి మీద వస్తుంది. సర్టిఫికేట్ లేదు. ఇచ్చేది సార్ ఆయన దగ్గర ఉన్నారు. సార్ అదే కదా సార్ యాభై సార్ జాబ్ కార్డు నెంబర్ 35 పనిచేసినట్టు మొత్తం పైన ఆధార్ లేవు, సంతకాలు లేవు, పేమెంట్ చేయడం జరిగింది. 2 రోజులు వెళ్ళడం గుర్తు లేదని చెప్పింది సార్. కానీ గ్రామ సభకు తీసుకురావడం జరిగింది.
నా తాళ్ళ కూడా ఇన్ఫర్మేషన్ సార్ వెహికల్ చేసి విలేజ్ పార్క్లో 1950 30 సార్ 1950 సార్ వన్ టు సెవెన్ ఇన్ఫర్మేషన్ సార్ 8 వచ్చేసి విలేజ్ పార్క్లో 1950 సార్ 1950 సార్ వెరీ గుడ్. 9 వచ్చేసి మనకు ఒక 16 ఐదులకు ఓవర్లాక్ ఓవర్లాక్ ఎదిగింది సార్ 20 సార్ మనకు డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది నో డిమాండ్ లేదు సార్ జాబ్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్ వేతన అడిగి పంపిణీ చేయడం జరిగింది సార్ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది సార్ ఒక రకం ఫోటో మాత్రం నిర్వహించడం జరిగింది మిగతా 2 రకాలు నిర్వహించలేదు సార్ వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్ రోల్ కాల్ అనేది లేదు సార్ ఈసీ చెక్ అనేది చేయలేదు 12 పదకొండు కాల్ రాయడం జరుగుతుంది సర్వేలెన్స్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది 22 ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో 100 మొక్కలు పెట్టి సార్ 85 మొక్కలు ఉన్నాయి సార్ 15 మొక్కలు అనేది లేవు సార్ 23 సార్ కెనాల్ బాగ్ ప్లాంటేషన్ 1200 పెట్టి సార్ 960 మొక్కలు సార్ 235 సార్ 80% సార్ అది కూడా బ్యాలెన్స్ పెట్టేసి సార్ బయోఫెన్సింగ్లో సార్ మనకు 700 పెట్టి సార్ 166 మొక్కలు ఉన్నాయి 134 మొక్కలు పెట్టి లేవు సార్ 83%. బాగానే ఉన్నాయి. 25 సార్ మనకు ఎడవర్పేటలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో 1945 మొక్కలు పెట్టి సార్ 1616 ఉన్నాయి 335 సార్ ఇప్పుడు బాగానే ఉంది. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 1175 మొక్కలు పెట్టి సార్ 1000 ఉన్నాయి 173 ఐడెంటిఫై సార్ 85%. బ్యాలెన్స్ పెట్టేసి బాగానే ఉంది. 27 సార్ 19 మంది అధికారులు వివిధ రోజువారీగా ఆధారం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ మేము ఆధార్ ఇవ్వాలి. సంతకాలు ఉన్నాయి సార్ సంతకాలు ఉన్నాయి. ప్రొసీజర్ లాక్స్ ఒకసారి రిపీట్ కావాలి. 28 సార్ నారీ ఇతర మొత్తాన్ని మేము మనకు 2 రోజులు పనిచేసినట్లేదు సార్ పేమెంట్ చేయలేదు సార్ అప్పుడు కావాలి పేమెంట్ చేయలేదు. క్వాలిటీ అయిపోయింది. ఆ క్వాలిటీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి మనం పేమెంట్ ఇచ్చేసి ఏపీ కూడా చేసుకోవచ్చు. 29 సార్ మనకు 99 సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు సార్ 29కి రక్తదారులు 2 రోజులు పనిచేస్తే శివగారు 3 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్ ఒక రోజు అదనంగా వెళ్ళిపోయింది అదనంగా వెళ్ళిపోయినప్పుడు 2 రోజులు ఇచ్చారు. ఇంకొకటి సార్ మాకు మెట్రో సంబంధించి పేరు లేదా రావట్లేదమ్మా. ఏ ప్రాబ్లం మరి క్రెడిట్ వస్తుంది ఈవీటీ ఫ్లిప్ బ్యాచ్ అది ఆడలేదు. అది మెటీరియల్ పేమెంట్ తొమ్మిది రికార్డ్ అయిందా? ఒక నిమిషం. ఎవరెవరి పేర్లు ఐడియా ఉందా? రియల్ ఎస్టేట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ నెక్స్ట్ నెక్స్ట్
సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి వాటర్ పేమెంట్ సార్ 23,700 రూపాయలు రికార్డ్ చేయడం జరిగింది సార్. కానీ సీఓ గారు 2 టైమ్స్ పేమెంట్ చేశారు సార్. రికార్డ్ మాత్రం మాట్లాడింది రికార్డ్ మాత్రం ఉంది, పేమెంట్ మాత్రం చాలా బాగా చేస్తాము. ఫెసిలిటీస్ కల్పించండి. ఎందుకు సత్యయ్య సార్ ఇతను నేషనల్ డెవలప్మెంట్ పనుల్లో 4 వారాలు పనిచేసాను జరిగింది కానీ అసలు డబ్బు రాలేదు సార్. కన్సల్టేషన్ ఇవ్వకుండా అతనికి మన పేమెంట్ కాలేదు సార్. ఈ విషయంలో వాస్తవంలో పనిచేసి వచ్చి కానీ అప్పుడు కొంచెం మనకి పేరు రాని కారణంగా పేమెంట్ రాలేదు. ఏం చేయాలి? సోషల్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి అడిగితే పేమెంటే కాదు. అప్డేట్ చేయాలి. అది కూడా సెలబ్రేషన్ కూడా అప్డేషన్ లేదు. పంచాయతీ దగ్గర టైం అవ్వకుండా వస్తుంది. నువ్వు దగ్గర కూర్చొని అర్థం చేయించుకోవాలి, దగ్గర సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఏపీ వాళ్ళకి ఒకసారి వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వండి. సార్ ఇక్కడ వెబ్సైట్లో అంటే వెబ్సైట్లో మొత్తం డాక్యుమెంట్స్ లేవు సార్. 18 మాత్రమే లేవు సార్. అది కూడా ఇతర నెక్స్ట్ రోల్ కాల్ చేయడం లేదు సార్. ఎవరు లేదు సార్. ఈసీ సెగ్మెంట్ చేయడం లేదు సార్. ఓకే నెక్స్ట్ సార్ ఇక్కడ గూగుల్లో 10 కాలం రాస్తున్నాం సార్. నెక్స్ట్ 22 సార్ సర్వే రిసార్ట్స్ తగ్గించడానికి ఇవ్వలేదు సార్. సర్వైవల్ రిజిస్టర్ ఇదే తగ్గిపోతుంది. సర్వైవల్ రిజిస్టర్ ఎన్ని సైట్లలో ఎన్ని మొక్కలు బ్రతికినాయో సర్వైవల్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఏడుంది దిగలేదు పనికి అయితే అన్ని గ్రామాలకు ఇస్తున్నప్పుడు మీరే దిగలేదు. నెక్స్ట్ నెక్స్ట్ రోజుగారు ఇవ్వాలంటే అర్థమైంది కదా. నెక్స్ట్
శాతం మాత్రమే 56% కమ్యూనిటీ ప్లాంటేషన్లో బయోఫెన్సింగ్లో 50% మాత్రమే అది కూడా బాగాలేదు. బయోఫెన్సింగ్ కూడా బాగాలేదు. 51%. నెక్స్ట్ 28% ఈతల ప్లాంటేషన్ 13% మరీ దరిద్రం 14%. ఏదైనా ఉండాల్సిందే, పెట్టి మొక్కలు ఉండాలి. 29 29 ప్లాంటేషన్ రోడ్ వెల్డింగ్ చేస్తారు. మొత్తం పోయినాయా? నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వాలి. మంది అందరూ పనిచేశాక 10 మంది ఇంకా ఉన్నాయి కానీ ఆధార్ లేకుండా పేమెంట్ సార్ 10 మంది ఏ పీరియడ్ ఇది? దాంట్లో 6 రోజులు పనిచేసి మనకు 6 రోజులు సార్ 10 రోజులు పేమెంట్ అయిన ఆధార్ దిగుబాటు చేసుకొని పేమెంట్ చేసుకుంటారు 4 రోజులు ఎక్కువ కరెక్షన్స్ అయినాయి ఫస్ట్ అసలు. సార్ దిగుబాటు బాగా జాబ్ కార్డ్ కుటుంబానికి మాటలు వాళ్ళ పేరు అవ్వాలని తెలిపారు సార్ అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని చెప్పేసి మాకు గ్రామాల్లో తెలిపారు సార్ మాటలు వాళ్ళ పేరు రావడం అని చెప్పేసి నాకు తెలిపారు సార్ ఏపీలో రోడ్ చేసుకుని సార్ ఇది సేమ్ సార్ ఏంటది? అంటే వాళ్ళ మాటలు వాళ్ళ పేరు రావడం అనేది తెలిపారు సార్ డీబీటీ ఫాలో విత్ డీబీటీ ఏపీలో రాసుకో. 15 సార్ జగన్ చంద్రమ్మ అకౌంట్లో 4 రూపాయలు ఉంది సార్ అది జరుగుతుంది దాని కారణంగా అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం లేదు పోస్టల్ డిపార్ట్మెంట్ డీబీటీ. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ పదాలు సార్ ఇక్కడ కుటుంబానికి జాబ్ కార్డు అనేది వేరే ఊళ్ళో ఉంది సార్ ఈ విలేజ్లో కావాలని చెప్పేసి వాళ్ళు మనకు వెల్కమ్ చేశారు సార్ ఎన్నిసార్లు మనం చెప్పినా కానీ ఈ సమస్య మనకు పరిష్కారం కాలేదు వేరే ఊర్లో ఏడు వాళ్ళకి ఇక్కడ మార్చబడ్డారా? సార్ బేసిక్ ఇబ్బంది వేసి తెలిపారు సార్ నెక్స్ట్ ఇక్కడ 7 డిస్ట్రిక్ట్స్లో ఇక్కడ 4 ఉంది సార్ 3 డిస్ట్రిక్ట్స్ అప్డేట్ చేశారు సార్ మనం లిస్ట్ కాలేదు, దృష్టి రాష్ట్రం కాలేదు, జిల్లా లిస్ట్ కాలేదు. అప్డేట్ చేయాలి. ఎటువంటి సార్ గుంటూరు ఫోటో ప్రిపేర్ చేస్తారు ఇక్కడ నెక్స్ట్ వెబ్సైట్లో ఫుల్ డాక్యుమెంట్ లేదు సార్ నెక్స్ట్ ఎటువంటి సార్ ఇక్కడ ఎన్నికల్లో రైల్వే సంతకాలు తీసుకోవడం లేదు సార్ నెక్స్ట్ రోల్ కాల్ చేయడం లేదు సార్ ఈసీ చెక్మెంట్ చేయడం లేదు సార్ ఎందులో 12,000 చాలా రాస్తున్నారు సర్వే రీసెర్చ్ కూడా అవసరం చేస్తున్నారు సార్ రోజ్గార్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ నిర్వహించండి సార్ నెక్స్ట్ వేరే బట్టలు కూడా రైతుల్లో రాయడం లేదు సార్ నెక్స్ట్ సార్ ఇక్కడ రెవెన్యూ ప్లానింగ్ సార్ 1880 నాటారు సార్ 4 వర్గాలు రెవెన్యూ ప్లానింగ్లో 1110 వచ్చింది సార్ 320 లేదు ఎంత శ్రద్ధ పడుతుంది? 270 రూపాయలు. నెక్స్ట్ ఫైనాన్షియల్ లేకపోతే లేకపోతే నువ్వు పేమెంట్ చేసుకో పేమెంట్ నెక్స్ట్ ఇక్కడ కూలీలు 22 స్టంప్స్ రిలీజ్ చేస్తే 17 స్టంప్స్కి పేమెంట్ చేశారు సిఓ గారు 5 స్టంప్స్కి చేయలేదు సార్ క్వాంటిటీ తగ్గిస్తారు పేమెంట్ చేయలేదు సార్
ఇక్కడ ఇంకా చేశారని చెప్పింది సార్. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 88% ఉన్నాయి. కొంతమంది వారి ప్లాంటేషన్ పోదు బ్యాక్ ప్లాంటేషన్ 29 రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 70% ఉన్నాయి. 30% లేదు సార్. చెరువు ప్లాంటేషన్ చెరువు కలెక్టర్ పడతాయి రోడ్డుకి కావాలి. మీకు బాధ్యత సగం తెలంగాణ పెట్టు బ్లాక్ చేసి పెట్టు. నెక్స్ట్ 30 సార్ ఇక్కడ 2 వర్గాలకు సంబంధించి ఎక్కువ ఇవ్వలేదు సార్. ఎన్నో ట్రాన్స్ఫర్లు తెచ్చిస్తారు. వెరీ ప్లాంటేషన్ సార్ ఇక్కడ 100 డేస్ కంప్లీట్ సంబంధించిన ఇష్యూ సార్. కాంట్రాక్ట్ డిడక్షన్ చేయడం జరుగుతుంది కానీ పేమెంట్ అనేది చేయడం లేదు సార్. వీళ్ళకి కూడా ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది. అర్థమైందా? ఓపెన్ వెరిఫికేషన్లో లాస్ట్ రౌండ్లో కూడా 100 డేస్ కంప్లీట్ ఇష్యూ వస్తుంది సార్. అది కూడా క్లియర్ చేయలేదు. ఇది కూడా ఇక్కడే పెండింగ్ ఉంది సార్. క్లియర్ చేసి ఎవరైతే జీతం వస్తుంది ఎన్నికల రెసిడెంట్ ఫాలో చేయాలి. ప్రత్యేకంగా వెరిఫై చేసుకోవాలి. ఏపీఓ మార్కెట్ చేయాలి. అటెండెన్స్ బ్యాక్ వాళ్ళది ఎప్పుడులో వాళ్ళ క్వాంటిటీ క్రెడిట్ చేయాలి. సరిపోదు నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్లో ఫస్ట్ వీక్లో ఫస్ట్ పేమెంట్ పెట్టిస్తే బాగా చేయండి అక్కడ. నెక్స్ట్ సార్ ఇక్కడ ఓపెన్ అని వెళ్తే 5 రోజులు పని చేశారు సార్. నార్మల్గా ఆయనకి పేమెంట్ చేయలేదు. అసలు మీకు అటెండెన్స్ ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి కానీ మీకు ఒక ఏ రీజన్ లేకుండా పేమెంట్ చేయలేదు సార్. పేమెంట్ అంతా పెట్టింది కదా అవును సార్. ఎవరు సీఓని పెట్టాడు వెంకటేష్ సార్. ఎన్ని పెట్టింది పేమెంట్ చేసేసి నాకు ఎవరైతే పంపింది. నెక్స్ట్ కూడా సేమ్ ఇష్యూ సార్. ఇద్దరు కూలీలు వాళ్ళు పని చేశారు. వాళ్ళకి పేమెంట్ చేయలేదు సార్. నర్సరీ అనుకుంటుందా? అవును సార్. వాస్తవంలో పనిచేస్తే కానీ వేతనాలు రాలేదు. ఎందుకు పేమెంట్ రాలేదు? ఏం పేమెంట్ చేసి నాకు ఎవరైతే పంపించాడు. నెక్స్ట్ డుబై 32 ఇన్ఫర్మేషన్ సార్. ఎంత ఎన్ని రోజులు బాగా ఎన్నాళ్ళు బాగాలేదు చేయలేదా? ఎన్నికల షెడ్యూల్ వెంకట్ ఒకటి ఆపరేటర్ టీఏ రాయలేదా? టీఏ కూడా రాయలేదు. టీఏ కూడా చెప్పేదమ్మా 2023 మార్చిలో పనిచేసేది 5 డేస్ పేమెంట్ అంటే మనకు టీచర్స్ కూడా చూపిస్తుంది కానీ మనకు ప్రజాభి స్కూల్లో చూస్తే మనకు అమౌంట్ పెట్టాలి. వాళ్ళిద్దరు పనులు చూసుకొని వస్తారు. చెక్క యాదమ్మ చెప్పండి. యాదమ్మ ఏదో పని చేసింది కానీ అప్పుడు డబ్బులు చేయడం కాదు అంటే మనకి ప్రయాణం కనపడుతుందా? చూపిస్తుంది. ఎందుకు క్రెడిట్ కనపడుతుంది? ఈ ప్రయాణం కనపడుతుంది. ఇంట్లో దగ్గర కూడా మీ స్టేట్మెంట్ కూడా చూపిస్తుంది. అప్పుడు చూపిస్తలేదు. ఈ సంవత్సరం పేమెంట్ చేయలేదు. జనాలు కూడా చూపిస్తాయి.